హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలం అలైకుం అందరికీ. ఇప్పుడు మనం హోటల్ స్టైల్ లాంటి కాజు పన్నీర్ అయితే ఇంట్లోనే చేయబోతున్నామండి. ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సీ జారు తీసుకొని అందులో ఒక 2 టమోటాలు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందు మనం ఒక 5 వెండి మిరపకాయలు, కొద్దిగా కాజు అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకొని ఇలా అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు బటర్ అయినా నూనెని అయినా వేసుకోవచ్చండి, ఆయిల్ని కూడా. ఇప్పుడు నేను నెయ్యిని యూస్ చేశాను. ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కస్తూరి మెతిని వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రై చేసిన ముక్కల్ని. ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, ఇలాచి, కొద్దిగా జీరాని, ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటిలో కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో కలిపి ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఫ్రై అయితే చేయాలి కొద్దిసేపు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్న టమోటో, కాజు, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మనం కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మనకి వేడివేడిగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫినిషింగ్ కోసం పైనుంచి కొద్దిగా కొత్తిమీరని అండ్ కొద్దిగా పన్నీర్ తురుముని అయితే చల్లుకోవాలి. ఇలాగా చూసారు కదండి పన్నీర్ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా మనకు ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.